తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. ఎందుకంటే ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ అయ్యారు. రిపోర్ట్ కోరినటువంటి నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారం కూన రవికుమార్ కు ఇబ్బందికరంగా మారిందని, కూన రవికుమార్ ను దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రత్యర్థులే ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకొని కూన రవికుమార్ కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కాళింగ సామాజిక వర్గంలో బలంగా చర్చ జరుగుతుంది. కాళింగ సామాజిక వర్గం, కొప్పుల వెలుమ సామాజిక వర్గం, ఈ రెండు సామాజిక వర్గాలు కూడా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తాయి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ రెండు సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. కొప్పుల వెలుమ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు. కాళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. త్వరలో మంత్రి అవుతారనే ప్రచారం నేపథ్యంలోనే కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం చేశారు. ఫలితంగా కూన రవికుమార్ ను మంత్రి కాకుండా అడ్డుకోవడంలో భాగంగానే వ్యూహాత్మకంగానే ఈ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా తెలుగుదేశం పార్టీలోని కింజారపు అచ్చెన్నాయుడు వ్యవహరిస్తున్నారు. వ్యూహాత్మకంగా కూన రవికుమార్ ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కాళింగ సామాజిక వర్గం నమ్ముతోంది. అదే సందర్భంలో కాళింగ సామాజిక వర్గానికి చెందిన కూన రవికుమార్ ను అడ్డుకోవడానికి కొప్పుల వెలుమ సామాజిక వర్గంలోని కీలక నాయకులు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఈ అంశాన్ని ఇబ్బందికరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కూన రవికుమార్ వర్గం, కాళింగ సామాజిక వర్గం నమ్ముతున్నటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం రాజకీయాలు ఈ రెండు కులాల మధ్య ప్రస్తుతం హాట్ గా జరుగుతున్నాయి. అదే సందర్భంలో అచ్చెన్నాయుడు మంత్రి పదవి ఊడిపోతుందనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన అవినీతి వ్యవహారం జిల్లాలో గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారనే కారణంతో ఏ క్షణమైనా అచ్చెన్నాయుడు ను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉంది. ఆ స్థానంలో కూన రవికుమార్ ను తీసుకునే అవకాశం ఉంది. అందుకే కూన రవికుమార్ ను అడ్డుకోవడానికి ఈ విధంగా కింజారపు అచ్చెన్నాయుడు వర్గం కేజీబీవీ ప్రిన్సిపల్ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చి కూన రవికుమార్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నది కాళింగ సామాజిక వర్గంలో వినిపిస్తున్నటువంటి మాట. అయితే కూన రవికుమార్ విషయంలో, కేజీబీవీ ప్రిన్సిపల్ విషయంలో అక్రమ బదిలీ వాస్తవం, వేధింపులు వాస్తవం, ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేజీబీవీ ప్రిన్సిపల్ ను వేధించారనే మాట వాస్తవం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ కాళింగ సామాజిక వర్గం మాత్రం ఈ అంశాన్ని ఇంకో కోణంలో చూస్తోంది. కొప్పుల వెలుమ సామాజిక వర్గం, ముఖ్యంగా కింజారపు అచ్చెన్నాయుడే ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇదొక ఇష్యూగా మార్చి కూన రవికుమార్ ను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వాడుకుంటున్నారని కాళింగ సామాజిక వర్గం నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే కాళింగ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీపై అసంతృప్తితో ఉంది. ఎందుకంటే కాళింగ సామాజిక వర్గానికి ఇప్పటి వరకు సరైన ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఇవ్వలేదు. కింజారపు కుటుంబానికి మొదటి నుంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు కూన రవికుమార్ కు అవకాశం ఇస్తున్నటువంటి సందర్భంలో, ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి కూన రవికుమార్ ప్రతిష్టను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం జరుగుతుండడం పైన కాళింగ సామాజిక వర్గం ఆగ్రహంగా ఉంది. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తోంది. తెలుగుదేశం పార్టీలోని కొంతమంది కావాలని ఈ విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదని కాళింగ సామాజిక వర్గం ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.